బైబిల్ ఉన్నవాళ్ళు మత్తయి సువార్త తీసుకోండి, 2వ అధ్యాయము. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12 వరకు. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. హేరోదు రాజు పరిపాలన కాలమున యూదయా సీమయందలి బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడా? ఆయన నక్షత్రములను తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అనిరి. ఇది విని హేరోదు రాజు యెరూషలేము నగర వాసులందరూ కలత చెందిరి. అంతటా రాజు ప్రజల ప్రధానార్చకులను ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరచి క్రీస్తు ఎచ్చట జన్మించును అని ప్రశ్నించిరి. యూదయా సీమయందలి బెత్లెహేమునందు అని వారు సమాధానమిచ్చిరి. యూదయా సీమయందలి బెత్లెహేమా, నీవు యూదయా పాలకులలో ఎంత మాత్రమునో అల్పమైన దానవు కావు. ఏలయనా నా ఇశ్రాయేలు ప్రజలను పోలించి నాయకుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త రాసి ఉండెను. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి నక్షత్రము కనిపించిన సమయమును వారి నుండి జాగ్రత్తగా తెలుసుకొనెను. పిమ్మట అతడు వారిని యెరూషలేమునకు పంపుచు, మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువును చూడను కనుకొని అతని జాడను కనుకొని నాకు తెలియజేయుము, నేనును వెళ్ళి అతనిని ఆరాధింతును అనెను. రాజు మాటలను ఆలకించిన ఆ జ్ఞానులు వెళ్ళిపోయిరి. అదిగో తూర్పు దిక్కున వారి ముందు నడిచిన నక్షత్రము మరలా కనిపించి వారికి మార్గదర్శిని అయినాయి. ఆ శిశువు ఉన్న స్థలమున పైకి వచ్చి నిలిచెను. వారు నక్షత్రములను చూచినప్పుడు ఎంతో ఆనందించిరి. అంతటా వారు గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతో నున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకగా సమర్పించిరి. హేరోదు చెంతకు మరలి పోరాదని స్వప్నమున దేవుడు వారిని హెచ్చరింపగా వారు వేరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క జన్మదినం ఉత్సవం జరిగిన తర్వాత తిరుసభ మనకు నేర్పిస్తున్నటువంటి ఈ పండుగ క్రీస్తు యొక్క సాక్షాత్కార పండుగ అని. సాక్షాత్కారం అంటే ఏమిటి అర్థం? తెలుగు భాషే కానీ ఈ సాక్షాత్కారం అంటే మామూలు భాషలు చెప్పాలంటే, మనకు తెలిసిన భాషలు చెప్పాలంటే సాక్షాత్కారం అంటే కనపడుట, వ్యక్తీకరణం అంటారు. కనపడుట. ఏమి కనపడుట? బయట ఉన్నటువంటి ఆ పశువుల తోటకు మీరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ బాలజేసును చూసినట్లయితే మామూలు దృష్టిలో నువ్వు చూస్తే అది ఒక స్వరూపముగా కనపడుతుంది. ఆ స్వరూపాన్ని మనం ముట్టి తాకి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతాం. అది కాదు అసలైన విషయం. విశ్వాస నేత్రముతో నువ్వు చూసినట్లయితే అక్కడ ఉన్నది ఒక స్వరూపము కాదు, మానవుడుగా అవతరించిన దేవుడే తనను తాను తగ్గించుకొని రిక్తును చేసి
పశువుల పాకలు ఒక మనిషిగా జన్మించాడంటే అది ఒక గొప్ప పరమ రహస్యము ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే విశ్వాస నేత్రముతోనే ఈ పండుగలను మరి ముఖ్యముగా దేవుని వాక్యములను మనము ధ్యానించాలి. ఈరోజు ఈ సాక్షాత్కార పండుగ అంటే ఆ బాల యేసువు మామూలు ఒక మనిషి కాదు, ఆయన ఇప్పుడు దేవుడుగా తనల్ని చూపిస్తున్నాడు. కనపడుట, వ్యక్తీకరణం అనేది ఎవరికి కనపడుట? దేవుడు కేవలం ఇశ్రాయేల్ ప్రజలకు మాత్రమే వచ్చాడని మనం అనుకోకూడదు. ఇశ్రాయేల్ ప్రజల కోసం వచ్చాడని మనం అనుకోకూడదు. ఈరోజు పండుగ ఏం చేస్తుందంటే ఈ యేసు, ఈ రక్షకుడు, ఈ మెస్సయ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఇతరులకు కూడా, అన్ని జాతి జనులకు కూడా ఆయన రక్షకుడుగా జన్మించాడు. అందరికీ ఆయన రక్షకుడు. సర్వజాతి జనులకు ఆయన రక్షకుడుగా పుట్టాడు. మరి ముఖ్యముగా అన్యులకు, ఇశ్రాయేల్ ప్రజలు కాకుండా మిగతా అన్యులకు ఆయన రక్షకుడుగా పుట్టాడు. అందుకే ఈరోజు ఈ ముగ్గురు జ్ఞానుల పండుగను మనం కొనియాడుతూ ఈ యొక్క అంశమును గురించి మనం ధ్యానించుకుంటాం. ఈ అంశం ఏమిటి? యేసు ప్రభు లోకరక్షకుడు. కేవలం ఇశ్రాయేల్ ప్రజలకు మాత్రం వచ్చిన వాడు కాడు. ఆయన సర్వలోకమును సృష్టించి సర్వలోకమును రక్షించుటకు ఈ లోకములు అవతరించాడు. కాబట్టి దీనికి గుర్తు ఏమిటి? దీనికి సూచన ఏమిటి? ముగ్గురు జ్ఞానులు. ఈ ముగ్గురు జ్ఞానులు ఎవరు? ప్రియ సహోదరి సహోదరులారా, ముగ్గురు జ్ఞానులంటే ఆ రోజుల్లో ఈ ముగ్గురు జ్ఞానుల గురించి కొంచెమే మనకు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. కానీ మిగతా వివరాలు మనకు తెలియదు. పారంపర్యం నుంచి మనం తెలుసుకుంటున్నాం. ఆ ముగ్గురు రాజుల పేరు ఏమిటంటే గస్పార్, బల్తసార్, మెల్కియోర్. చెప్పండి ముగ్గురు కలిసి. గస్పార్, బల్తసార్, మెల్కియోర్. ఈ ముగ్గురు కూడా ముగ్గురు జ్ఞానులు. ఆ యేసు ప్రభుని, ఆ శిశువుని వెదుక్కుని వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారంటే ఈ రోజుల్లో బైబిల్ నిపుణులు చెప్తున్నారు, వారు ముగ్గురు ఒక చోటు నుంచి రాలేదు. ఒకరు ఆఫ్రికా ఖండము నుంచి, ఇంకొకడు ఐరోపా ఖండము నుంచి, ఇంకొకడు ఆసియా ఖండము నుంచి. ఆ ముగ్గురు కూడా ఒకరిని ఒకరు పరిచయం లేకుండా తెలుసుకున్నారు. తమ యొక్క జ్ఞాన దృష్టిలో తెలుసుకున్నారు. వారు వేదాంతులు, శాస్త్ర వేదాంతులు. కాబట్టి వాళ్ళు ఎలా తెలుసుకున్నారంటే ఆకాశంలో కనపడినటువంటి ఆ తోక చుక్కను చూశారు. ఆ తోక చుక్కను చూసి ఇది ఏమిటి, అసలు మామూలుగా లేదే, ఏమిటి సంగతి అని చెప్పి వారు కాలోక శాస్త్రవేత్తలు అంటారు వాళ్ళని. అంటే నక్షత్రం గురించినటువంటి విషయములన్నీ తెలుసుకున్న వాళ్ళు. ఆ రోజు ఈ తోక చుక్కను చూసిన వెంటనే వాళ్ళకు ఒక విషయం తెలిసింది. ఏంటంటే ఒక గొప్ప వ్యక్తి లోకంలో పుట్టబోతున్నాడు. మనకు తెలిసిన మట్టికి యేసుప్రభు పుట్టినప్పుడే ఈ తోక చుక్క కనపడిందని ఈరోజు కూడా అమెరికాలో ఉన్నటువంటి విజ్ఞానులు అంటున్నారు. 2025 సంవత్సరం క్రితం ఇలాంటి ఒక తోక చుక్క ఆకాశంలో కనపడింది, అది నిజమే అని చెప్పి ఈరోజు కూడా రుజువు చేస్తున్నారు. అందుకు ముందు అబ్రహాము అవును దేవుడు ఎన్నుకున్నప్పుడు అప్పుడు కూడా పుట్టిందంట ఒక చుక్క. ఆ తర్వాత మోషేని ఎన్నుకున్నప్పుడు కూడా పుట్టిందంట, అంటే 1000 సంవత్సరం క్రితం. ఇప్పుడు మనం ధ్యానించుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభు జన్మించినప్పుడు ఆకాశంలో ఏ తోక చుక్క కనిపించింది. దానిని చూచినటువంటి జ్ఞానులు ఒక రక్షకుడు పుట్టబోతున్నాడని తెలుసుకొని వాళ్ళు ప్రయాణమై వచ్చారంటే ఎంతకాలం అని మీకు తెలుసా ప్రియ సహోదరి సహోదరులారా? ఈరోజు అంటున్నారు ఇంచుమించు 1 సంవత్సరం పైన వాళ్ళు ప్రయాణం చేసి వచ్చారు. మన మామూలుగా పటములు చూసినా సరే, బొమ్మలు చూసినా సరే ముగ్గురు జ్ఞానులు మాత్రం కనపడతారు మనకి. ముగ్గురు మాత్రం కాదు, క్యారవన్ అంటారు. అందరూ కూడా 1 సంవత్సరం ప్రయాణం చేయాలంటే, ఎడారిలో ఒంట మీద ప్రయాణం చేయాలంటే కావలసినటువంటి వస్తువులను తీసుకొని రావాలి, భోజన సదుపాయాలన్నీ కూడా తీసుకొని రావాలి, పని మనుషులు పరిచయులు రావాలి. కాబట్టి ఒక గుంపుగా ఒక రాజు బయలుదేరాడు, ఇంకొక వైపు ఇంకొక రాజు,
ఇంకొక వైపు మూడో రాజు. ఇలా ముగ్గురు కలిసి ఎక్కడికి వచ్చారంటే ఆ బెత్లెహేమ్ అనేటువంటి ఆ చిన్న గ్రామమునకు వచ్చారు. వారి నడిపించేది ఏమిటి? ఈ తోక చుక్క. ఈ రోజుల్లో మనకు సైన్సు అభివృద్ధి అయింది కాబట్టి కారులో కానీ మీ సెల్ ఫోన్లో కానీ GPS అంటారు. GPS అంటే ఏమిటి అదయ్యా? గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. GPS అంటే ఏంటి? గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. అంటే ఏమిటి అర్థం? నువ్వు ఇక్కడి నుంచి ఇంకొక చోటకు వెళ్ళాలంటే ఆ యాప్ నువ్వు ఆన్ చేసావనుకో, అది నిన్ను నడిపిస్తుంది. ఎట్లా వెళ్ళాలి, కుడి వైపు తిరుగు, ఎడమ వైపు తిరుగు అని చెప్పి మనని నడిపించేది ఈరోజు సైన్స్. ఆ రోజుల్లో ఆ రాజులు నడిపించేది ఏదంటే ఈ తోక చుక్క. వారు వచ్చారు. యెరూషలేమునకు వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు చేసినటువంటి ఒక పొరపాటు ఏంటంటే, వారు యెరూషలేమునకు వచ్చి నేరుగా హేరోదు దగ్గరికి వెళ్ళారు. హేరోదు ఎవరు? ఆ దేశమును పరిపాలించినటువంటి రాజు. ఆ హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పిన మాట తెలుసు ఏంటని? ప్రియ సహోదరి సహోదరులారా, యూదుల రాజుగా జన్మించినటువంటి ఆ బాలుడు ఎక్కడ ఉన్నాడు? యూదుల రాజుగా పుట్టినటువంటి ఆ బాలుడు ఎక్కడ ఉన్నాడని అడిగితే వెంటనే ఇక్కడ మనం చదువుతున్నాం ఏమిటి? విన్న వెంటనే యూదుల అంటే యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు, తర్వాత హేరోదు అందరూ కూడా కలత చెంది, ఆ హేరోదుకి ఏంటంటే మొట్టమొదటిగా భయం పుట్టింది, అనుమానం వచ్చింది. ఏంటి? నేనే కదా రాజు, ఈ దేశమునకు నేనే కదా రాజు, నా తప్ప ఇంకొక రాజు ఎవరు వస్తాడు? ఎవడు పుట్టాడు? తనకు విరుద్ధంగా ఎవడు పుట్టాడని ఆయన తెలుసుకొని ఒక విధంగా అతనిలో ఉన్నది ఏంటంటే ద్వేషం కలిగినది. ఎవరి మీద ద్వేషమో? ఆ శిశువు మీద ద్వేషం కలిగినది. సరే సహోదరి సహోదరులారా, వెంటనే ఆయన ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి జ్ఞానులను పిలిచి గ్రంథములను చూడండి ఏమి రాయబడి అని చెప్పాను కన్నప్పుడు వాళ్ళు చెప్పారు, అవునండి పూర్వ వేదంలో రాయబడినట్లుగా ఫలాని ఒక సమయంలో ఈ బెత్లెహేమ్ అనేటువంటి ఒక చిన్న ఊరిలో ఒక శిశువు జన్మించబోతున్నాడని తెలిసి వాళ్ళు కూడా చెప్పారు. కరెక్ట్ అండి, ఈ ముగ్గురు రాజులు చెప్పినది కూడా కరెక్టే. ఒక వ్యక్తి పుట్టి ఉన్నాడు అన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, అతనికి జరిగేది ఏంటంటే, నేనే కదా రాజుని, నాకు తర్వాత ఎవరు రాజు ఉన్నాడు? ఈ హేరోదు రాజుని గురించి చెప్పాలంటే ప్రియ సహోదరి సహోదరులారా, చరిత్రను చదివి ఉండాలి. ఈ హేరోదు రాజు చాలా దుష్టుడు, మూర్ఖుడు. వాడు ఏం చేశాడు తెలుసా? ఈ హేరోదు రాజు తన సొంత అత్తను చంపేశాడు, తన భార్యను చంపేశాడు, తన ఇద్దరు కొడుకులను చంపేశాడు. వాడు ఎందుకు చంపేశాడంటే తన భార్య కానీ తన కొడుకులు కానీ తన అత్త కానీ ప్లాన్ చేశారంట, ప్రణాళిక వేశాడు. ఏంటి? ఇతన్ని తొలగించాలి, ఇతన్ని చంపాలని ఏదో రహస్యంగా తెలుసుకొని వాడు ఏం చేశాడు? నిర్దాక్షిణ్యంగా వాళ్ళందరినీ చంపివేశాడు. అటువంటి మూర్ఖుడు ఇప్పుడు ఇంకొక రాజు పుట్టాడంటే ఊరుకుంటాడా? ఏం చేశాడు? ఆయన కూడా మనసులో ఒక దురాలోచన కలిగింది. దాన్ని తెలియపరచకుండా ఏమన్నాడంటే, మీరు వెళ్ళండి, వెళ్ళి ఆ శిశువుని కనుక్కోండి, అతన్ని ఆరాధించిన తర్వాత నా దగ్గరికి రండి, నా దగ్గర చెప్పండి, నేను కూడా వెళ్ళి అతన్ని ఆరాధించునని అన్నాడు. అది నిజం కాదు. వారు వెళ్ళిపోయారు. ఆ తోక చుక్క మరల కనిపించి వారిని ఆ బెత్లెహేమ్ నగరంలో ఒక పశువుల పాక ముందు నిలబడింది. వారందరూ వచ్చారు. ఆ ముగ్గురు, గస్పారు, బల్తసారు, మెల్కియోర్, ఈ ముగ్గురు వచ్చి చూశారు. చూస్తే తొట్టిలో పరుండబడి ఉన్నటువంటి ఆ శిశువును చూశారు. వాళ్ళు ముగ్గురు ఎవరంటే ప్రియ సహోదరి సహోదరులారా, వేరే దేశమునకు, వేరే జాతికి, వేరే భాషకు చెందినటువంటి వాళ్ళు ఆ ముగ్గురు. అటువంటి వారికి ఇప్పుడు దేవుడు తను తాను కనిపిస్తున్నాడంటే, ఇప్పుడు ఈయన కేవలం యూదుల ప్రజల యొక్క రక్షకుడు మాత్రం కాదు, లోకమంతటికి సర్వజాతి జనులకు ఆయన రక్షకుడని దానికి సూచన ఈ ముగ్గురు జ్ఞానులు. ఆ ముగ్గురు జ్ఞానులు వచ్చి ఆ ప్రభుని నమస్కరించారు. సాష్టాంగపడి నమస్కరించడం అంటే ఏమిటి అర్థం? సాష్టాంగపడి నమస్కరించడం అంటే, ఏమ్మా రోడ్డు మీద వెళ్తుంటావు, ఆ గుడిసెలో ఒక ఆడ మనిషి ఒక బిడ్డను కానీ ఒడిలో పెట్టుకొని అక్కడ ఉందంటే, ఎవరైనా వెళ్ళి ఆ గుడిసెలోనికి వెళ్ళి
ఆ పిల్లని సాష్టాంగపడి ఎవరైనా నమస్కారం చేస్తారా? చెయ్యరు. కానీ ఇక్కడ ఏం చేశారు? ఆ ముగ్గురు చూసి వారి దృష్టిలో వారికి తెలిసింది ఏంటని, ఇతనే దేవుడు వాగ్దానము చేసినటువంటి మెసాయా రక్షకుడు అని చెప్పి ముగ్గురు సాష్టాంగపడి నమస్కరించారు, ఆరాధించారు. అంతేకాకుండా అతన్ని చూడటానికి వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే 3 రకమైనటువంటి బహుమతులను వారికి ఇచ్చారు. ఏమిటా 3 రకమైనటువంటి బహుమతులు? బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యము, బోళం అంటాం. సరే, ఎందుకు ఈ సాంబ్రాణి, ఎందుకు ఈ పరిమళ ద్రవ్యము, ఎందుకు బంగారం? దానికి అర్థం ఉంది. కానీ ఈ సాంబ్రాణి గురించి, పరిమళ ద్రవ్యము గురించి మనం తెలుసుకోవాలంటే పాత నిబంధనలో దేవుడు మోషేకు చెప్పి పరిమళ ద్రవ్యం ఎలా తయారు చేయాలి, సాంబ్రాన్ని ఏ విధంగా తయారు చేయాలి, దేవుని ఒక వర్షం చేసినప్పుడు దేవాలయంలో ఎటువంటి సాంబ్రాణి వేయాలి, ఎటువంటి పరిమళ ద్రవ్యం వేయాలని ఆయన స్పష్టంగా రాసి చెప్పాడు. ఒకసారి మనం వింటాం. ఎవరు బైబిల్ తిప్ప అవసరం లేదు, బైబిల్ అలా ఉంచండి, నేను చదివి వినిపిస్తాం. ఇప్పుడు మొట్టమొదటగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సాంబ్రాణి గురించి ఆయనకి రాసినది ఏ పుస్తకమా? నిర్గమకాండ 30వ అధికారము 34, 37 చదువమ్మా. ప్రభువు మోషేతో, నీవు జటామాంసి, గోపీ చందనము, గంధము, సుగంధి ద్రవ్యములు, అచ్చమైన సాంబ్రాణి, జిగురు సమపాళ్లలో తీసుకొని సుగంధి ద్రవ్యకారులు చేయు రీతిగానే నిర్మలమైన సాంబ్రాణిని తయారు చేయుము. దానిలో ఉప్పు కలపవలయును, అది నిర్మలముగాను పవిత్రముగాను ఉండవలయును. దానిలో కొంత భాగమును మెత్తగా నలుగకొట్టి పిండి చేసి, ఆ పిండిలో కొంత భాగమును గుడారమున మందసము ఎదుట నేను నిన్ను కలుసుకొని తావున ఉంచుము. ఈ సాంబ్రాణి పరమ పవిత్రమైనది. ఈ సాంబ్రాణి ఎటువంటిది? పరమ పవిత్రమైనది. మామూలు సాంబ్రాణి కాదు. దేవుడు మోషేకు చెప్పి ఏ విధంగా సాంబ్రాణి తయారు చేయాలని, దేవాలయంలో దేవునికి వేయవలసినటువంటి సాంబ్రాణి ఏ విధంగా తయారు చేసి దాన్ని పవిత్రపరచాలని ఆయన, అదే విధముగా పరిమళ ద్రవ్యముని ఎలా తయారు చేయాలని అదే 30వ అధ్యాయంలో 22-23 వచనం చదువుతాం. ప్రభువు మోషేతో, నీవు మంచి సుగంధి ద్రవ్యములను తీసుకొనుము. 500 తులముల పరిమళ ద్రవ్యమును, 250 తులముల లవంగి పట్టను, 250 తులముల నిమ్మగడ్డిని, 500 తులముల మొద్దుల వంగి పట్టను తీసుకొనుము. ఈ దినుసులన్నీ దేవాలయపు తులామానము తూకమునకు సరిపోవలేను. 5 గ్లాసుల ఒలీవ నూనెను కూడా వానికి చేర్పుము. వీనినన్నింటినీ కలిపి సుగంధి ద్రవ్యకారులు తయారు చేసినట్లుగానే సుగంధ ద్రవ్యమును సిద్ధము చేయుడు. ఇది పవిత్రమైన సుగంధి తైలము. ఇది పవిత్రమైన సుగంధి తైలము. అప్పుడు చెప్పేది ఈ పవిత్రమైన సాంబ్రాణి. ఇప్పుడు ఈ పరిమళ ద్రవ్యము మామూలు కాదు, పవిత్రమైనది. ఇప్పుడు దానిని పవిత్రపరచాలి. ఎందుకంటే దేవాలయంలో దేవునికి అర్చన చేసినప్పుడు వీటిని వాడాలి. అందుకే ఈ 3 రాజులు వీటిని తీసుకొచ్చారు. తర్వాత బంగారం అంటారు. బంగారం ఎందుకు తీసుకొచ్చాడు? బంగారం అంటే అన్ని లోకానికి కింగ్ అంటారు. గోల్డ్ ఈస్ ద కింగ్ ఆఫ్ ఆల్ మెటల్స్ అంటారు. కింగ్ ఆఫ్ ఆల్ మెటల్స్ అంటే రాజులకు చెందినది. కాబట్టి బంగారం ఎందుకు తీసుకొచ్చారంటే అక్కడ పరుండబడి ఉన్నటువంటి ఆ పసిబిడ్డ మామూలు పసిబిడ్డ కాదు, రాజులకు రాజు. అందువలన అతనికి మన బంగారమును అర్పించాలని ఒకడు వచ్చి బంగారం ఇచ్చాడు. రెండో వాడు సాంబ్రాణి ఇచ్చాడు. సాంబ్రాణి మామూలుగా ఎక్కడ వేస్తారమ్మా? గుడిలో వేస్తారు. ఇందాక మీరు చూసారా? పూజకి ముందు కూడా ఫాదర్ గారు సాంబ్రాణి వేశారా?
ఇక అది సప్రసాది సువిశేషం చదవటానికి ముందు వేశారా? ఈ సాంబ్రాణి మామూలుగా అసలైన స్వచ్ఛమైన సాంబ్రాణి ఎక్కడ దొరికిందంటే హోలీ ల్యాండ్లో దొరికింది, పవిత్ర భూమిలో దొరికింది. అక్కడి నుంచి తీసుకొచ్చి దాన్ని పవిత్రపరిచి ఇప్పుడు గుళ్ళో వాడుకుంటారు. ఆ సాంబ్రాణి వేయటం అనేది మోసే కాలం నుండి ఈ రోజు వరకు మనం పాటిస్తున్న విషయం. సాంబ్రాణిని ఎవరికి వేస్తున్నారంటే దేవునికి అర్పిస్తాడు, దేవునికి అర్పిస్తాడు. కాబట్టి ఆ ముగ్గురు జ్ఞానుల్లో ఒకడు సాంబ్రాణి ఎందుకు అర్పించాడంటే ఈ బాలుడు మనిషి, మామూలు మనిషి కాదు, అతడు దేవుడే ఈ లోకమునకు వచ్చాడు. కాబట్టి ఆ దేవునికి సాంబ్రాణి ఇచ్చి నమస్కరించారు, సాష్టాంగపడి నమస్కరించారు. బంగారం ఎందుకు ఇచ్చారంటే ఆయన ఒక రాజు, రాజులకు రాజు. తర్వాత ఈ సాంబ్రాణి ఎందుకు ఇచ్చారంటే ఆయన దేవుడు, కాబట్టి దేవునికి చెల్లించవలసిందని. ఇక మూడోదిగా వారు పరిమళ ద్రవ్యం వేశారు. పరిమళ ద్రవ్యం అంటే ఏమిటి అర్థం? ఇక్కడ రాబోయే కాలంలో ఈ శిశువు ఎందుకు పుట్టాడంటే మరణించడానికి పుట్టాడు. మనమందరం జీవించడానికి పుడితే ఆయన మాత్రం మరణించడానికి పుట్టాడు. ఎందుకంటే ఆయన మరణంలోనే మన రక్షణ ఉంది. కాబట్టి ఆయన మరణించిన తర్వాత పరిమళ ద్రవ్యముతో అతని యొక్క శవమును, అతని యొక్క దేహమును రాసి భూస్థాపితం చేశాడని మనం వింటున్నాం. అర్థమైందా? ఈ పరిమళ ద్రవ్యం అంటే అతని యొక్క మరణమునకు సూచన, మరణమునకు గుర్తు. ఈ మూడు కారణాలు మనం గుర్తుంచుకోవాలి. ఇది రహస్యం, పరమ రహస్యం. ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకు ఈ మూడు రకమైన వస్తువులను తీసుకొచ్చారంటే మీరు చెప్పగలరు, చెప్పాలి. బంగారం అంటే ఏంటి, ఎందుకు అర్థం? యేసు ప్రభు ఒక రాజు. సాంబ్రాణి అంటే ఏమిటి అర్థం? ఆయన ఒక మన దేవుడు. మూడోది పరిమళ ద్రవ్యం అంటే ఏమిటి అర్థం? అతడు మరణించి మనకు రక్షణ తెచ్చాడు కాబట్టి దానికి గుర్తు. మూటిని అతని పాదం పెట్టి సాష్టాంగపడి నమస్కరించిరి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఈ ముగ్గురు జ్ఞానుల యొక్క పండుగలో జరిగిన విషయం. యేసు ప్రభు ఈ బాలుడు పుట్టాడని తెలుసుకున్న వెంటనే మూడు రకమైనటువంటి రియాక్షన్ అంటారు, మూడు రకమైనటువంటి స్పందన కలిగింది. ఆ మూడు రకమైన స్పందన ఏమిటంటే, మొదటిది ద్వేషము. ఈ పుట్టాడంటే వెంటనే ద్వేషం కలిగింది. రెండవది ఉదాసీనత. ఉదాసీనత అంటే ఏమిటి అర్థం? వాడు ఉన్నా పుట్టినా పుట్టకపోయినా మాకేమిటి అర్థం? మూడవది ఆరాధన. మూడవది ఈ మూడు విషయం గురించి మనం తెలుసుకుంటాం. ఆయన పుట్టాడని తెలిసిన వెంటనే ద్వేషం ఎవరికి పుట్టింది? హేరోదు రాజుకు పుట్టింది. ఎందుకంటే నాకు విరుద్ధంగా ఒకడు బయలుదేరుతున్నాడని చెప్పి ఆ ద్వేషంతో ఏం చేశాడంటే వెంటనే అతని యొక్క దుష్ట మనస్సు అని చెప్పాను. ఆయన ఎంత దుష్టుడే మీకు చెప్పాను, ఎవరెవరిని చంపాను మీకు చెప్పాడు. కాబట్టి చంపటం అంటే ఏమి ఇష్టం లేదు, కష్టం లేదు కాదు వానికి. అందువల్ల ఏమనుకున్నాడంటే ఈ యొక్క బాలు నిర్మూలం చెయ్యాలి. అందువలన వెంటనే ఒక ప్లాన్ వేశాడు. మీ అందరికి తెలిసిన విషయమే ఆయన చేసినది ఏంటని. హేరోదు రాజు మనసులో పుట్టినది ఏంటి? ఆ బాలుడు పుట్టాడంటే ద్వేషం కలిగినది. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, యెరూషలేములో కలిసి అందరూ కూడా కలత చెందిరి. హేరోదు రాజు, యెరూషలేములో నగరవాసులు అందరూ కలత చెందిరి. వారికి కూడా ఇటువంటి ఒక ద్వేషం కలిగినది. తర్వాత రెండోది ఇంకా ఎవరంటే అక్కడ ఉన్నటువంటి గురువులు, ధర్మశాస్త్ర బోధకులు. ఆ గురువులు, ధర్మశాస్త్ర బోధకులు మనసులో కలిగేది ఏంటంటే ఉదాసీనత. ఉదాసీనత అంటే ఏమిటి అర్థం? ఇండిఫరెన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇండిఫరెన్స్ అంటే ఏమిటి అర్థం? నువ్వు ఉన్నా లేకపోయినా నాకు ఒకటే, లెక్క లేదు, నిన్ను గురించి నేను పట్టించుకోను. అలాంటి మనస్తత్వములు ఉండేవారు ఆ రోజుల్లో ఈ ధర్మశాస్త్ర బోధకులు, ఈ పరిసయ్యులు. అందువల్ల ఈయన పుట్టాడంటే వారికి జరిగేది ఏంటంటే మనసులో ఎవడో పుట్టాడంట మనకేం పోయిందని చెప్పి. మూడోది ఏంటంటే ప్రియ సహోదరి మూడో స్పందన ఏమిటంటే ఆరాధన. ఎవరు చేశారు ఆరాధన? ఆ బాలుని ముందు సాష్టాంగపడి ఆరాధన చేసి ఎవరంటే ఆ ముగ్గురు జ్ఞానులు, తర్వాత గొల్లెల కాపరులు.
ఈ గొల్లెల కాపరులు కూడా వచ్చారు, ఆ శిశువును చూశారు, సాష్టాంగపడి ఆరాధించారు. అదేవిధంగా 3 రాజులు వచ్చారు, సాష్టాంగపడి అతన్ని ఆరాధించారు. ప్రియ సహోదరి సహోదరులారా, హీబ్రూ గ్రంథంలో, పాత నిబంధనలో హీబ్రూ గ్రంథంలో యేసు ప్రభు రాకడను గురించి 500 సార్లు ప్రవచనాలు రాయబడి ఉన్నాయి. 500 సార్లు ప్రవచనాలు ఏమిటంటే రాబోతున్నాడని ప్రవక్తల ద్వారా తెలియపరిచాడు దేవుడు. 1-2 కాదు, 500 సార్లు ప్రకటించారన్నమాట. కానీ ఈ యూదులు చేసేది ఏమిటంటే, ప్రతి ఒక్క యూదుడు ప్రార్థన చేసిన తర్వాత, వ్యక్తిగతంగా కానీ వారు సముఖంగా వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ముగింపు ప్రార్థన ఏమిటి తెలుసా మీకు? వాళ్ళు చేసిన ముగింపు ప్రార్థన ఏమిటి తెలుసా? మనం పూజ అయిన తర్వాత ముగింపు ప్రార్థన, దేవమాత సమర్పణ అని చెప్పి ఒక ప్రార్థన ఉంది, కరెక్టే కదా? వాళ్ళు చేసే ప్రార్థన ఏమిటంటే, యూదులు చేసిన ప్రార్థన ఏంటంటే, ఈ మెస్సయా త్వరపడి రావాలని మనమందరం ప్రార్థించుకుందాము. ఈ మెస్సయా త్వరపడి రావాలని మనమందరం ప్రార్థించుకుంటాము, ఎదురు చూసుకుంటామని వాళ్ళందరూ ప్రార్థించేవారు. వచ్చాడు, కానీ వాళ్ళు నమ్మలేదు. వచ్చాడు, గుర్తించుకోలేదు. వచ్చి ఆయన పని ముగించుకొని వెళ్ళిపోయాడు. నేటి వరకు సహోదరి సహోదరులారా, ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నటువంటి ఆ యూదులు నేటికి కూడా ఆయన రక్షకుడుగా అంగీకరించటం లేదు. ఇది చాలా విచారమైన ఒక విషయం. ఆయన తన సొంత ప్రజల దగ్గరికి వచ్చాడు, కానీ ఆ సొంత ప్రజలు అతన్ని అంగీకరించలేకపోయారు. ఇదే 3 రకమైనటువంటి స్పందన కలిగింది ఆ మనసులో. సరే ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు మనకు చెప్తున్నది ఏమిటి? ఈ 3 గ్రూప్లో మనం ఏ గ్రూప్కి చెందిన వారమే ఉండాలి? ఏ రోజు అతనితో ఉన్నటువంటి వాళ్ళు ద్వేషముతో అతన్ని చంపాలని అనుకున్నారు. ఆ రకమునకు మనం చెంది ఉన్నామా? లేదు. ధర్మశాస్త్ర బోధకులు, ప్రధాన అర్చకులు ఆయన పుట్టాడంటే వారి మనస్తత్వం ఏమిటి? ఉదాసీనత. ఆయన వచ్చినా ఏమో నాకేమిటని. ఈరోజు కూడా క్రైస్తవులు ఉంటారండి. ఈరోజు కూడా యేసుక్రీస్తు పేరు చెబితే కూడా ద్వేషంతో ఉంటారు. యేసు ప్రభు పేరు అంటే కూడా విని క్రైస్తవులను హింసించిన వాళ్ళు చాలామంది మన దేశంలో కూడా ఉన్నారు. యేసు ప్రభు అయిన మాట వినటానికి అసహ్యంగా ఉందని చెప్పి అనుకుంటారు కొంతమంది. వాళ్ళు ఎవరు చెందిన వాళ్ళంటే ఆ హేరోదు రాజు గ్రూప్కి చెందిన వారు. రెండోది, క్రైస్తవుల మధ్యలోనే ఒక రకమైన గ్రూప్ ఉంది. అది ఏంటంటే పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు. కథోలిక్ క్రైస్తవుడిగా ఉంటావు, పేరు మాత్రం క్రైస్తవ పేరు ఉంది, కానీ నువ్వు ప్రభు మీద నీ వ్యక్తిగత సంబంధం లేదు. ఉన్నా ఒకటి, లేకపోయినా ఒకటే. గుడికి వెళ్ళినా ఒకటి, గుడికి లేకపోయినా ఒకటే. ఏముంది నాకు అని చెప్పి అలాంటి మనస్తత్వంలో కూడా ఈరోజు క్రైస్తవుల మధ్యలో మనుషులు ఉన్నారు. కానీ 3వ రకమైనటువంటి వాళ్ళు ఎవరంటే అన్యులు. అన్యులు అంటే ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు కాకుండా వేరే దేశమునకు, వేరే జాతికి, వేరే దేశమునికి చెందినటువంటి వాళ్ళు వచ్చి అతన్ని గుర్తించి ఆరాధించి అతన్ని ఘనపరిచారు. సహోదరి సహోదరులారా, అదేవిధంగా ఈరోజు పండుగ మనకు ఏం చెప్తుందంటే, క్రైస్తవుల కంటే ఎక్కువగా అన్యులు, అన్య జాతులు ఈరోజు గుర్తించుకుంటున్నారు. పూజ అయిపోయిన తర్వాత మీరందరూ ఇంటికి వెళ్ళిపోతారు. అవును, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ తెనాలి నివసించే వాళ్ళకు ఒక విషయం వాళ్ళకి తెలుసు. ఏంటంటే ఆదివారం కదా ఈరోజు, మొన్న క్రిస్మస్ రోజు, తర్వాత ఏ పండుగ అయినా సరే ఆదివారం మీరు ఇక్కడ ఉన్నారంటే రాత్రి 12 వరకు ఈ గేటు తెరిచి ఉంటుంది, తలుపులు తెరిచి ఉంటాయి, గుడి తలుపులు తెరిచి ఉంటాయి. ఎంతమంది వస్తారో తెలుసా మీకు? వచ్చిన వాళ్ళు ఎవరు? అన్యులు, ముస్లిమ్సు, హిందువులు ఇక్కడికి వస్తుంటారు. వచ్చి కానుకలు అర్పించి ప్రార్థన చేసుకొని వెళ్తారండి. ఆ రోజు 3 జ్ఞానులు ఏ విధంగా దేవుని వెతుక్కొని వచ్చారో అదే విధంగా నేడు కూడా ఈ పూజకి వచ్చిన వాళ్ళు మాత్రం కాకుండా పూజ అయిన తరువాత వచ్చిన వాళ్ళు చాలామంది ఎవరంటే అన్య మతమునకు చెందినటువంటి వారు. వారు ఇక్కడికి వచ్చి విశ్వాసముతో వేడుకొని ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వాళ్ళు ఏమైనా అడిగినా సరే ఆ తల్లి వారికి సహాయం చేస్తున్నది. ఆ మరియ తల్లి చేసినటువంటి పని అండి. మేము గురువులు, అమ్మగారు చేసే పని ఏమీ లేదు అసలు చెప్పాలంటే. అందుకే గురువు మాట అంటే గాడిద మాట అంటారు. ఎవరు పట్టించుకుంటారు గురువు మాట? ఎంత చెప్పినా బుర్రకెక్కదు.
ఏదో వాడు వచ్చాళ్ళే అరిచాళ్ళే చెప్పాడని వెళ్ళిపోతారు. కానీ నేను ఒక సత్యం చెప్తాను, ఏంటంటే మాకంటే ఎక్కువగా దేవుడి దగ్గరికి ఆకర్షించిన వారు ఎవరంటే ఆ మరియ తల్లి. ఆ మరియ తల్లి మౌనంగా నోరు తెరవకుండా ఎంతోమందిని వారిని ఆకర్షించి ఇక్కడికి తీసుకొచ్చి దండం పెట్టుకొని వాళ్ళు దేవుని ప్రార్థన చేసుకొని వెళ్తున్నారు. ఇది ఈరోజు జరుగుతున్నటువంటి అద్భుతం. సరే సహోదరి సహోదరులారా, మనం గుర్తుంచుకోవాలి. రాత్రి 10 గంటల వరకు చూస్తే జనం వస్తూ పోతూ ఉన్నారు. ఇదంతా అద్భుతం, దేవుడు చేసినటువంటి అద్భుతం. ఇది పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంలో జరుగుతున్నది ఏంటంటే మనకు తెలియకుండానే దేవుడు అనేక రకమైన అద్భుతాలు ఇక్కడ చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం అందరూ కూడా అడగవలసిన ప్రశ్న, నేను ఈ 3 గ్రూపులో ఏ గ్రూప్ చెందినవాడుగా ఉన్నాను? సాష్టాంగపడి ఆరాధించుటకు నేను సిద్ధంగా ఉన్నానా? ప్రభుని ఆరాధించి సాష్టాంగపడి ఆరాధించి అతన్ని నా దేవుడు నా రక్షకుడని ఆరాధించి అంగీకరించుటకు మనం సిద్ధంగా ఉన్నామా? లేదా వచ్చినా పోయినా మనకేమనే మనస్తత్వంతో ఉన్నామా? ఆత్మ పరిశోధన చేసుకోండి. నేను ఆదివారం గుడికి వస్తున్నాను, ఏదో ఒక కర్తవ్యం నెరవేర్చడానికి రావటం కాదు. నేను వచ్చేది ఆరాధించుటకు, ప్రభుని ఆరాధించి అతన్ని మహిమపరచుటకు మనం అందరూ వచ్చి ఉన్నాం. అందుకే మళ్ళా మీకు చెప్తుంటాను, మన యొక్క ఆరాధనకు వేరే సంఘస్థులు ఉంటున్న ఆరాధనకు వ్యత్యాసం ఏమిటంటే, వాళ్ళు వెళ్ళి ఊరికనే బైబిల్ తీసుకొని పాటలు పాడుతూ బైబిల్ చదువుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ మొదటి భాగం దేవుని యొక్క దైవ వాక్య ఆరాధన, దైవ వాక్ను మనం ఆలకించి ఆరాధించి వాక్యమును మనం స్వీకరించుకుంటాం. ఆ తర్వాత జరిగేది ఏంటంటే బలి అర్పణ. ఇక్కడ ఏం బలి అర్పణ? కల్వరి బలి అర్పణ ఇక్కడికి వస్తుంది. మీరు ఎప్పుడైనా సరే హోటల్కి వెళ్ళారనుకో, 5 స్టార్ హోటల్కి ఎక్కడికి వెళ్ళారనుకో, పోయి అక్కడ పోయి తినటానికి కూర్చున్నప్పుడు బెంచ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు అక్కడ ఉన్న సర్వర్ వచ్చి ఏం చేస్తారంటే ఒక కార్డు మీకు చూపిస్తాడు. ఏంటి ఆ కార్డు? మెనూ కార్డు అంటారు. ఏం చేస్తావు? దాన్ని చూసి ఈరోజు ఐటమ్స్ ఏమిటని చూస్తారు. అన్ని చూసి అతనికి చెప్తారు, నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలని చెప్పి అంతే. అయిపోయిన తర్వాత వాడు మూసి వెళ్ళిపోతాడు అనుకో. కొంతసేపు తర్వాత నువ్వు కూడా వెళ్ళిపోయావు, చూసావు నాకు ఇది కావాలి అది కావాలి, కానీ తినలేదు కదా. ఊరికనే ఆ కార్డుని చూసావు, రాసావు, అంతే, అయిపోయింది, వెళ్ళిపోయింది. ఇది జరిగేది ఏంటంటే బైబిల్ గ్రంథం చదువుకొని మరి వెళ్ళిపోవటం కాదు. మనకు దేవుడు తన శరీరాన్ని భోజనంగా ఇస్తున్నాడు, దేవుని తన యొక్క రక్తం పానంగా ఇస్తున్నాడు. ఇది ఇక్కడ జరుగుతున్న ఒక గొప్ప విషయం. ఆ బలి పూజలో పాల్గొని అతని శరీరమును మనం భుజించి రక్తం ద్రాగి ఆత్మ సంతృప్తి పొంది మనం ఇంటికి వెళ్ళాలి. అది దివ్యబలి పూజ అంటే. అందుకే మరి ముఖ్యంగా చివరికి ఒక మాట చెప్తానండి. ఎందుకంటే ఈ బాధతో చెప్పిన మాటలు కొన్ని ఉన్నాయి మాకు. ఏ ఊరికి వెళ్ళినా సరే, ఆ దుండిపాలెం అయితే ఏంటి, ఈ పెద్ద ఊరైతే ఏంటి, ఎక్కడికి వెళ్ళినా సరే మా బాధ ఏంటంటే మేము పోయి అక్కడ కూర్చుంటాం. రాణి స్వామి 7:30కి పూజ అంటారు. అక్కడ కూర్చుంటే ఎవరు లేరు, ఉపదేశం ఒకడు మాత్రమే అరుస్తుంటాడు. అక్కడ జనం వచ్చేటట్లేదు. మళ్ళా ఆయన అనౌన్స్ చేస్తే వస్తున్నారన్నమాట. మీకు ఒక విషయం చెప్తాను, మీరు ఏమనుకున్నా సరే నాకు భయం లేదు. ఆలస్యంగా వచ్చిన వారికి మీకు ఒక విషయం చెప్తాను. దేవుడంటే మీకు అశ్రద్ధ, దేవుడంటే మీకు అవమర్యాద, దేవుడంటే మీకు అంత ఇది సీరియస్నెస్ కాదు. అందుకే ఎప్పుడు పోతే ఏం పోయిందిలే పూజకి, వాక్యం అయిన తర్వాత పోతే కూడా ఏం పోయింది, దివ్య సప్సం తీసుకొని వెళ్ళిపోదు. ఒక పెళ్ళికి పోయేటప్పుడు పెళ్ళికి పోకుండా పోయి భోజనం కూర్చొని తిని అంటే ఏమంటారు వాళ్ళు? ఏమంటారు? తిండిపోతలా వచ్చి తిని వెళ్ళిపోతున్నాడు. కానీ ఆ వివాహ కార్యములు జరగలేదంటే ఏమిటి అర్థం? కాబట్టి నేను మరల మీకు మా ఫాదర్ తరపున కూడా మీకు చెప్తున్నాను. ఏమిటి, 8:30కి పూజ అంటే రండి, ముందుగానే రండి. పూజ ప్రారంభమైన తర్వాత, మొదటి పట్ట అయిన తర్వాత, రెండో పట్ట అయిన తర్వాత రావటం, కూర్చోవటం మీ ఇష్ట ప్రకారం. ఇది దేవునికి మనం చూపిస్తున్నటువంటి అవమర్యాద. గుర్తుంచుకోండి, దేవుడి విషయంలో మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. దయచేసి నేను అంటున్నాను మరల ఆదివారం ఒక్కరోజు పూజకి వచ్చిన వాళ్ళు ముందుకు రాలేరా? సినిమాకి వెళ్ళాలంటే పరుగుతూ వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్ళాలంటే పరుగుతూ వెళ్తున్నాడు. దేవుడి విషయంలో ఎందుకు అశ్రద్ధ? నేను మీకు బాధతో చెప్తున్నాను. ఒకటి చెప్తాను నీకు, సహపూజలో వచ్చి నువ్వు పాల్గొన్నావంటే నీకు నిండుగా ఆశీర్వాదం రాదు, నీ కుటుంబానికి దేవుని ఆశీర్వాదం రాదు. నేను ఇప్పుడే చెప్తున్నా. ఎందుకంటే మీరు రావట్లేదు. కలిసికట్టుగా భార్య భర్త పిల్లలు అందరూ కలిసి వస్తే ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే వాడు రాడు, పిల్లలు వస్తే వాళ్ళు రారు. ఇలానే జరుగుతుంది గందరగోళం మన యొక్క సంఘంలో.
ఆత్మ పరిశోధన చేసుకోండి అమ్మా మీరందరూ. ఆదివారం తొందరగా లెగవాలి, నేను వెళ్ళాలి, పూజకి వెళ్ళాలి, నిండు పూజలో పాల్గొని ఈ యొక్క ఆరాధనలో పాల్గొని నేను దివ్యసప్రసాదం తీసుకోవాలంటే మనస్తత్వంతో మనం అందరం కూడా దివ్యపల్లి పూజలో పాల్గొందాము. కొంచెంసేపు ఆత్మ పరిశోధన చేసుకుని ఆ ముగ్గురు రాజుల వలె మనం సాష్టాంగపడి ఆ ప్రభుని ఆరాధించి ఈ యొక్క దివ్యసప్రసాదం స్వీకరించడం కావలసినటువంటి వరము కోసం మనం అందరం వేడుకొందాము. మన తల్లి నిత్య సహాయమాత మన కోసం ప్రార్థన చేసి మనమందరికీ ఒక ప్రేరేపణ కలుగజేసి మనం ముందుగానే వచ్చి గుళ్ళ నిండుగా పూజలో పాల్గొనేటటువంటి ఆ అవకాశం మా తల్లి మనకు కనిపించాలని ఈ యొక్క దివ్యపల్లి పూజలో వేడుకొందాము. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. అందరూ దయచేసి నిలబడండి. విశ్వాసం అందరూ కలిసి ఏకీభవించి చెప్పుకుందాము.